ఒక గురువు భావన కలిగి వాళ్ళ ద్వారా నువ్వు అన్ని నేర్చుకునేవాడిగా మారిపోతా ఉంటూ అలా నేర్చుకున్నవాడే నేర్పే స్థానాన్ని అలంకరిస్తాడు. నేర్పే స్థానాన్ని అలంకరించడమే అట్లా అంచెలంచెలుగా స్థానాలు మారుతూ ఉంటాయి. అట్లా మానవ జన్మ అనేది ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలి అంటే మనకి ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ మనకి చక్కగా పెట్టుకొని ఆ కార్యక్రమాల ద్వారా మన మానవులకి మంచి సందేశాన్ని ఇస్తా మన జీవితం పైగా ఏమిటంటే లోకంలో నువ్వు చెప్పేదానికంటే చేసేదాన్ని ఎక్కువగా లోకం ఆదర్శంగా తీసుకుంటుంది. బాహ్య ప్రపంచంలో ఆచరణ ముఖ్యం, అంతర్ ప్రపంచంలో నీ అంతరంగం ముఖ్యం. అంటే ఇప్పుడు కొంతమంది బయట మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఏదో దేవాలయానికి దానం ఇస్తాడు, ఇంకొక ఏదో గుడి కట్టిస్తాడు, ఇంకొక ఆశ్రమాలకు ఇస్తాడు, ఇంకా పెద్దవాళ్ళకి ఏమైనా సాయం చేస్తాడు. ఇట్లా ఎన్ని అనేక రకాలుగా చేస్తాడు. ఆయన చూసి మహానుభావుడే మంచోడు అంటాం. కానీ ఎంత మంచోడైనా అతనిలో రాగద్వేషాలు పోవాలి, సమతా భావన పెరగాలి, ఐకమత్యం పెరగాలి, నిజమైన ప్రేమతత్వం పెరగాలి. ఏమి చేసినా నేనేమి లేదంతా భగవంతుడు అనేటువంటి కృతజ్ఞత పెరగాలి. ఇవన్నీ లేదనుకోండి ఎంత చేసినా మళ్ళీ ఆయన ఇరుక్కుంటాడు. ఇది బాహ్యంలో చర్య అనేది అంత ముఖ్యం. ఎన్ని మాటలు చెప్పినావు, నువ్వేమైనా చేసినావు అని అడిగిద్ది సమాజం. అట్లాగే అంతరంగంలో ఏమిటంటే నీ అంతర్శుద్ధి చాలా ప్రధానం. నువ్వెన్ని దానాలైనా చెయ్యి, నీ అంతర్శుద్ధిని సక్రమంగా నువ్వు సరి చేసుకోవాలి. అలా నువ్వు అంతరంగం అనేది నీకు అది ఎవరు చేయాలి, అది ఎవరికి తెలిసిద్ది, నీకే తెలిసిద్ది. నిన్ను నువ్వే చూసుకోవాలి. నీలో ఉన్నటువంటి రాగద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇట్లాంటి మనసంతా ఇప్పటికి నాకు చాలా విషయాలు గుర్తిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఏంది ఈ చెన్నై కూడా పోవట్లేదు అనిపిస్తుంది. ఈర్ష్యాసూయులు ఉన్నాయి. ఎంత జాడిజ్యాలంటే ఎప్పుడు ఎవరికన్నా ఉన్నతి ఉంటే చూసి బాధపడతా ఉంటుంది మనసు. నాకు లేదని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆ బాధ ఏందో అర్థం కాదు. ఇప్పటికీ అది నా మనసుకు నేను సాక్షిగా ఉండి చూస్తే ఎందుకు ఇది బాధపడుతుంది. ఇప్పుడు అమ్మ బాగుంది, ఏం బాగుంటే ఏమైతే బాగున్నారు కదా, బాగున్నారా అంటే కాదు, వాళ్ళకు బాగుందని ఏడుస్తుంది, నాకు లేదని బాధపడుతుంటుంది. ఎందుకు ఈ బాధ అనేది అసలు ఆ మనసుకు మరి దాని గుణమేందో, దాని పూర్తి మూలాలు ఎక్కడున్నాయో దాన్ని వెతకాలంగా. అందుకని ఈర్ష్య, అసూలు, రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు ఇవన్నీ కూడా అష్టమదాలు వీటన్నింటినీ మొదట గుర్తించాలి. ఆ తర్వాత వాటిని తొలగించాలంటే ప్రీతమైన సాధన చేయాలి. ఇలా మనకు అందుకనే లోకంలో ఆదర్శం అనేది ఏమిటంటే నీ అనుష్ఠానం, ఆచరణ అనేది చాలా ముఖ్యం. నువ్వెన్ని మాటలు ఇప్పుడు మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆచరణ అంటే ఇతరులకి ఏమైనా అవసరమైతే నువ్వు సాయం చేసినవా, ఇతరులు ఏమైనా బాధపడితే నువ్వు బాధపడ్డవా అనేది నీ చర్య అనేది చాలా ముఖ్యం. అంతరంగంలో అంతరాత్మ అనేది మనకు చాలా ముఖ్యం. ఇట్లా ఈ రెండు వీటి ద్వారా మనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మన కాలాన్ని వృధాపరచకుండా దాన్ని మన సద్వినియోగం వైపు పోతే మన జీవితాలు అందరం, ఎందుకంటే ఈ జీవి అసలు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటంటే సుఖించడం కోసం, అంటే సుఖంగా సంతోషంగా బ్రతకడం కోసం మనందరం వచ్చింది. ఇక్కడ మనకి ఏం పని లేదు, ఆనందం కోసం వచ్చింది జీవి. ఆనందం కోసం వచ్చి మనం ఏం చేస్తూ ఉంటాం, దుఃఖపడతా ఉంటాం. ఎందుకు దుఃఖపడతాం అంటే తెలియకపోవటం వల్ల. తెలిస్తే జ్ఞానం వస్తే మనసు తేలికైంది. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన చేయని పని ఏముంది, అన్నీ చేసిండు. ఆయన ఏ రోజు దుఃఖపడలా. ఎందుకని ఆయనకి మొత్తం తెలిసింది, సర్వజ్ఞుడుగా. ఆయన మనిషే, దేవుడు అనుకోబాకండి. దేవుడు అంటే ఆయన దేవుడు కాబట్టి అనుకోకూడదు. మనిషిగానే పుట్టిండు, తల్లిదండ్రుల కలయిక ద్వారానే జరిగింది, మనిషిగానే పెరిగిండు, విద్యాభ్యాసం గురువు ద్వారానే అభ్యసించిండు, తపస్సులు మహర్షుల ద్వారా దీక్ష తీసుకొని తపస్సులు చేసిండు, వివాహాలు ఆయా పరిస్థితులను బట్టి వివాహం చేసుకున్నాడు, ఎంతోమంది సంతానంగా అన్నాడు, బ్రహ్మాండంగా జీవితాన్ని మొత్తం సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడుందని అర్థం చేసుకున్నాడు. వేదం ఏం చెబుతుంది, దేహం నువ్వేదయ్యి ఉన్నావో లోకం అంతా ఏదయ్యి ఉన్నదని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్న దాన్ని మనకి అందించడం జరిగింది. అట్లా నీకు మొత్తం తెలిస్తే నువ్వు ముక్తుడు అవుతూ, తెలియకపోతే బంధితుడు అవుతూ. తెలియకపోవటం వల్లే మనకి కానీ అవన్నీ తెలుసుకొని మనం ఇవన్నీ సాధనలు ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనకి ఇట్లాంటి పెద్దల ద్వారా మనకు అందే సందేశం, వాళ్ళ జీవిత సందేశం ఇవన్నీ కూడా మనకి ఎట్లా జీవితాన్ని మనం తరింపజేసుకోవడం కోసం ఈ సృష్టిలో మానవుడు అనేది ఉత్తమమైనటువంటి ఈ యొక్క దేహం అనేది చాలా ఉత్తమమైందయ్యా. 84 లక్షల దేవరాతులు ఉన్నాయి, కానీ వాటి అన్నింటికంటే మానవ జన్మ చాలా ఉత్తమమైంది, పవిత్రమైంది. ఎందుకు పవిత్రమైందయ్యా అంటే అవన్నీ కూడా మనలాగే ఉంటాయి అన్ని రకాలుగా. ఏది పుట్టడం, పెరగటం, తినటం, మరి భార్యాభర్తల సాంగత్యం, ఇట్లా అన్ని రకాలుగా సంతానం కంటం ఇవన్నీ ఉంటాయి. కానీ మంచి చెడు విచక్షణ అనేది మానవుడికి మాత్రమే ఆ జ్ఞానం మనకు పెట్టాడు భగవంతుడు. ఇది మంచి, ఇది చెడని స్పష్టంగా చూడగలం, చూసి మంచిని మాత్రమే మనం తీసుకోగలం. మళ్ళీ వివేక జ్ఞానం కూడా మనకు కలిగింది. అట్లాంటి వివేక జ్ఞానం కలిగినటువంటి వాడు మానవుడు కాబట్టి మానవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించాలంటే
ఆ విధానంలో మీరందరూ జీవించాలని చెప్పి మహాత్ములు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధానంలో మనం జీవించాలంటే అందుకే మనకు పాండవులు అంత అరణ్యవాసం పోయి 13 ఏళ్ళు ఉన్నా ఎక్కడ కాలాన్ని దుర్వినియోగపరచుకోకుండా, నాకు ఎక్కువ చూస్తే అదే అర్థం అవుతుంది. వీళ్ళు అడవుల్లో ఉన్న ఖాళీగా లేరే, అడవుల్లో ఉన్నా కూడా వాళ్ళు గొప్ప గొప్ప తపస్సులు చేశారు. గొప్ప గొప్ప వాళ్ళ చేత మార్కండేయ మహర్షి వచ్చి ధర్మరాజుకి అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాలన్నీ బోధించండు. ఇట్లా ఎంతో మంది, అర్జునుడు మరి శివుణ్ణి మెప్పించండు, మరి స్వర్గానికి పోయిండు, అనేక రకమైన అస్త్రాలు సాధించండు. వాళ్ళు ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేసుకోవాలి. కాలం అనేది చాలా విలువైనది మనకి. నువ్వు ఏమి చేసినా ఇప్పుడు అమ్మ పెట్టి 121 రోజు అందు పెట్టినప్పుడు మేము కూడా వచ్చినాం, అప్పుడే 121 అయిందా అనుకోని. అంటే మనకు ఆ దృష్టి లేదు, ఆ ధ్యాస లేదు. మన కార్యక్రమం ఏంటంటే అమ్మ పెట్టింది కానీ మనం అనుకోలేదు కదా, అందుకని మనం దాన్ని మర్చిపోయాను. కానీ ఇవాళ 121 రోజు అందు అమ్మ 121 రోజు 4 నెలలు కార్యక్రమం వాళ్ళ. అంటే మనకు తెలియకుండా చూడండి కాలం ఎంత గడిచిపోతా ఉందో. మనందరం కలిసినప్పుడు ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద వేదికలు పెడితే అమ్మ మేము అప్పుడే తెలుసుకొని నేర్చుకోవడానికి వచ్చినాం. చూస్తే అందరూ బ్రహ్మాండంగా, అప్పుడు అందరూ వయసుకున్నారు, ఇప్పుడు అందరూ ముసలివాళ్ళు అయ్యారు, మేము కూడా ముసలివాళ్ళం. అంటే ఆగుతుందా? సృష్టి చక్రం అనేది ఉదయించే సూర్యుడు ఉదయిస్తుంటే మధ్యాహ్నం అయింది, మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ పొద్దుగోకింది, మళ్ళీ తిరుగుతా ఉన్న చక్రం. అట్లా ఈ సృష్టి చక్రంలో మనందరి జీవులన్నీ కూడా సృష్టి చక్రం కాలచక్రంలో పడి అవి నలిగిపోతా ఉన్నాయి. ఆ విధానాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళే ఏళ్ల మీద లెక్క పెట్టినట్టు అక్కడొకడు తన గురించి తాను తెలుసుకున్నవాళ్ళు, సంపూర్ణంగా దైవం గురించి తెలుసుకున్నవాళ్ళు, అన్ని తాను చేసేవాడు, అన్ని దైవానికి అర్పించేవాడు, అన్ని నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు దైవం మనిషిని అన్ని సృష్టించింది భగవంతుడే, మంచి చెడులు పెట్టినవాడు భగవంతుడే. మంచి చెడులు ఎందుకు పెట్టిండే అంటే ఇప్పుడు మనము ఈ సృష్టిలో ఉన్నటువంటి మంచి సృష్టించవచ్చు కదా, యశుడు ఎందుకు సృష్టించేది, శ్రేడు లేకుండా ఉంటే బాగుంటుందిగా అనుకుంటాం. కానీ మనకు మంచి చెడు, కానీ ఆయనకు మంచి చెడు ఏం లేదు. వాస్తవానికి మంచి లేదు చెడు లేదు, రెండూ ఒకటే. రెండూ కలిపితేనే ఆనందం, దాన్ని సచ్చిదానందం, బ్రహ్మానందం, ఇంకా ఆనందాలకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ బ్రహ్మానందం ఎందుకంటే ఇప్పుడు మనం వంట చేసుకుంటాం, ఒకే రోజు చేసుకున్నట్టు ఒకే పచ్చడి చేసుకోవచ్చుగా, 4 కూరలు పెట్టుకుంటాం, మళ్ళీ పరమాణం అంటాం, రకరకాలు. ఎందుకు ఇవన్నీ? రుచి కోసం. భగవంతుడు కూడా ఈ సృష్టి అంత అద్భుతమైనటువంటి రుచి కోసం తయారు చేసుకోండి. పిక్కలోని, తెలికల్లోని, రకరకాల జీవుల్ని రకరకాల. అసలు ఎందుకు ఇంత వికృతంగా? అందుకే విష్ణు సహస్రనామాల్లో విష్ణుమూర్తికి ఒక నామం వికర్త. అంటే ఏమిటి? సృష్టిని అంటే విచిత్రంగా సృష్టించాడంట ఆయన, అద్భుతంగా. అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సరిపోనంతగా సృష్టించాడు. అట్లాంటి వికర్త, ఇట్లాంటి సృష్టి అంతా కూడా భగవంతుడు. మనకి ఇతర మతాలు చెప్పినట్టు మనకంటూ దేవుడు అంటే ఏడైన స్వర్గంలో ఉన్నట్టు, అదంతా ఏదో మనం సృష్టించినట్టు, ఆయన ఏదో మనకి విడిగా ఉన్నట్టు, మనం ఏదో ఆరాధిస్తున్నట్టు, ఆయన మన కోరికలు తీరుస్తున్నట్టు, మనం మంచి చేస్తే స్వర్గానికి ఆయన దగ్గరకు పోయి నిద్రపోతున్నట్టు, చెడు చేస్తే ఏదో ఇంకొక లోకం పోయినట్టు. ఇది కాదు మన విధానం. పూర్ణంగా పెరిగే కొంది ఏంటంటే దైవం నీవుగా మారిపోవటమే. బ్రహ్మవేవ భవతి, ఇది వేదం చెప్పే మాట. అంటే ఎవడైతే బ్రహ్మం గురించి తెలుసుకుంటా ఉంటాడో, తెలుసుకున్నవాడు అది అయిపోతాడంట అంతే. ఇంకా నువ్వు సత్యమేమిటి, దైవం ఏమిటి, ధర్మం ఏమిటి, ఇవన్నీ ఏదైతే ఏమున్నదని వెతుకుతా ఉంటే వెతకంగా ఏమవుతుందంటే అది శూన్యంగా మారి అది నువ్వుగా మారతావు. అందుకని మనకు చెప్పే మాట ఏమిటంటే ఫస్ట్ మనకు అందుకే ఒక పద్ధతి లేదు. ద్వైతం, విశిష్టద్వైతం, అద్వైతం 3 రకాలుగా చెప్పారు. ఒకటి కాదు, దేవుడు ఉన్నాడు, సృష్టించేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు, ఆయన మనకు విడిగా ఉన్నాడు. దానికి ఒక చిన్న తెరలాగా అడ్డు పెట్టిండు. ఎందుకంటే అన్నీ ఆయనే చేస్తాడని చెప్పి మన కృతజ్ఞతా భావన కలిగి అది ఒక సిద్ధాంతంగా ఉంది మనకి. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతం అని ఆయన అనుష్ఠానం చేసుకొచ్చిండు. ఆ తర్వాత విశిష్టాద్వైతం ఏమిటంటే ఆయన ఎక్కడో ఉండటం కాదా, మనలోనే అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నీ చూసి అసలు సృష్టించేది నడిపించేది మొత్తం ఆయనే అని చెప్పి విశిష్టాద్వైతం. ఇప్పుడు మన చిన్నజీర స్వామి సాంప్రదాయం అంతా విశిష్టాద్వైతం అంటే అంతటా ఆయన తప్ప ఏం కనపడట్లేదు, అంత అసలు ఆయనే సృష్టించి ఆయనే నడిపించి అంత ఇదంతా ఆయన స్థితి విలాసం అని చెప్పేది విశిష్టాద్వైతం. అద్వైతం ఏమిటంటే ఆయన ఉండటం కాదు, ఆయనే నేనే ఆయన నేను ఒకటే. అద్వైతం అంటే నేను అంచెలంచెలుగా సాధనలో నేనెవరిని అని మొదలుపెట్టి పోతా ఉంటే ఆ నేను ఫస్ట్ మన శరీర నేనతో మొదలు పెడతాం. శరీర నేను దాటిపోయేది ఆత్మ నేనుగా మారింది. అన్నీ నేనే. కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో అన్నీ నేనే అంటాడు. నేనంటే శరీరం కాదు, విశ్వం మొత్తం నిండి ఉన్న ఏ పరమాత్మ భగవంతుడని మీరు అందరూ కొలుస్తున్నారో అది నేనుగా ఉన్నా. మీరు తెలుసుకుంటే మీరు అది అని ఆ నేనుకు చేరటం మంది చాలా కీలకం, చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఇది ఆ సబ్జెక్టు అసలు మన భారతీయ సంస్కృతికి మూలమేది ఆ ఆత్మదర్శనం. అందుకే దాన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం,
ఈ బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ దర్శనం చేయాలంటే దానికి బ్రహ్మ విద్య, ముందు విద్య ప్రధానం. విద్య ఎక్కడి నుంచి వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. గురువు ఎక్కడ ఉంటాడు? ఇట్లాంటి వాళ్ళు గ్రామానికి ఒకళ్ళు, ఆడొకళ్ళు, ఏడొకళ్ళు, రకరకాలుగా వాళ్ళు మనలాగే ఉన్నారు. అదేందో వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. ఏం తేడా లేదు సృష్టిలో. అసలు మనం ఆరాధించే శివపార్వతులు, లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తి వాళ్ళు దంపతులు కాదా? సృష్టి ఆది నుంచి అంటే వారు సాకారంలో నిరాకారంలో రెండు రకాలుగా ఆరాధన ఉంటుంది. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మనకి పూర్వం ఏంటంటే ఋషులు పూర్వం కూడా ఉన్నారు. సప్త ఋషులందరికీ వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం పొందటానికి భార్యాభర్తల సాంగత్యం కానీ పిల్లలు కుటుంబం కానీ అది ఎట్టి ఆటంకం కాదని చెప్పటమే వారి యొక్క సందేశం. ఇప్పుడు మన బ్రహ్మం గారు మనకు దగ్గర కాలంలో అంటే ఒక 4 తరాలు వెనకంటే ఒక 380 ఏళ్ళు ఏమైంది ఆయన వచ్చి. 380 ఏళ్లలో ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? 5గురు సంతానం కనడు, ఆయన కౌన్సిల్ వృత్తి చేసుకున్నాడు, ఎక్కడ రూపాయి యాచకత్వం లేకుండా చక్కగా ఏ రోజుకి ఆ రోజు ఎంత బ్రహ్మజ్ఞానం అంత జ్ఞానం పొందినవాడు కూడా మళ్ళీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలు, భగవద్గీత అనుష్ఠానం ఇవన్నీ చేసుకుంటా మానవ లోకానికి అహంకారులు ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా చాలా మూఢమైనటువంటి వాతావరణం. మనం ఒకటి జీవితం ఒకటి అర్థం చేసుకునేటువంటి తత్వం. అట్లాంటి తత్వంలో మరి పుట్టి ఆయన అంత ఎన్నో కష్టాలను ఎదుర్కొని మహాత్ములు పూర్ణమైన జ్ఞానం వచ్చి ఎన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఎంత సమాజంతో ఒక పెద్ద యుద్ధం లాగా ఉంటుంది. సంఘ సంస్కర్తలు అంటే అదే. మరి సంఘ సంస్కరణ సంఘంలో ఉన్నటువంటి మూఢాచారాలు, దురాచారాలు ఇవన్నీ మాఫీ చేయాలంటే మంచి సమాజం నిర్మాణం జరగాలంటే చాలా ఒడిదుడుకులు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు. అయినా వాళ్ళు అలా చేయగలిగారు కాబట్టే ఈరోజు పూజనీయ స్థానం వాళ్ళు కావాలంటే వచ్చేది కాదు, చేసే పనిని బట్టి వస్తుంది. ఇప్పుడు అమ్మ చేసే పనికే మనం గౌరవం. లేకపోతే అమ్మ మా అమ్మే మావులేముంది, మా అమ్మాయినేముంది, అమ్మాయినేమి లేదు. కానీ మా అమ్మకి ఈ అమ్మకు ఉన్న తేడా ఏమిటి? మమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది, కానీ కుటుంబానికే పరిమితమైంది. కానీ ఈ అమ్మ కూడా కన్నది, పెంచింది. కానీ దాంతోపాటు కొంత సమాజం ఏంటంటూ, దేవుడు అంటే ఎవరంటూ, మేము ఎవరు అంటూ మాన్యాన్ని చెప్పి ఆమె వెతుక్కొని మంచి సమాజంలో చేయగలిగినంత ఒక్కొక్క మనిషికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగిస్తూ ఆయా స్థానాలను అలంకరించి ముందుకు పోవటం వల్లే మనందరం మరి పల్నాళ్ళు ఎంతోమంది లేరు. ఎందుకని అమ్మకే అంత మనందరం అంత ఆరాధ్య భావనతో ఆమెనే చూస్తున్నాం, ఆమెనే ఆదర్శంగా తీసుకొని నడుచుకున్నాం అనుకోండి. ఎందుకని అంటే ఆమె కుటుంబం, భర్త, పిల్లలు అది వేరు. కానీ సమాజం పట్ల, దేవుడి పట్ల, దేవాలయాల పట్ల, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఇంకొక అవగాహన చేసుకొని ఆమె కొత్తగా చేసింది ఏమీ లేదు, ఉన్నదాన్ని అర్థం చేసుకొని ఆ విధానంలో తను నడుచుకుంటా ఉన్నది కాబట్టి మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆ విధానంలో మనం ఇవన్నీ కొనసాగడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలి. మనకి పూజా కైంకర్యాలు ఇవన్నీ బాగా పెరిగినాయి, సేవా కార్యక్రమాలు బాగా పెరిగినాయి, దానాలు కూడా బాగానే ఇస్తున్నాం. కానీ బోధలకి ప్రాధాన్యత రావట్లా. కానీ వాస్తవానికి ఏమిటంటే ప్రచారం వల్ల సమాజంలో మార్పు రావడానికి కారణం. ప్రచారం అంటే మన పూర్వం నుంచి ఎప్పుడైనా ప్రచారం వల్లే కదా. ఇప్పుడు మనకి టెక్నాలజీ వల్ల అంటే అక్కడ ఏదో జరిగితే ఇక్కడ వచ్చిపోతుంది. అంటే ఏం జరుగుతుంది? ప్రచారమే కదా. ప్రచారం వల్ల మీకు ఈరోజు క్రైస్తవ మతం విస్తరించింది. ఎక్కడి నుంచి వచ్చింది? 100 ఏళ్ల క్రితం మన దేశానికి వస్తే ఇవాళ ఒక్కొక్క గ్రామానికి 4-5 చర్చిలు కట్టి ఇప్పుడు వస్తా చూసి ఏ చర్చిలో పెట్టిన 500-600 తక్కువ లేరు. ఎక్కడి నుంచి వచ్చారు జనాలు? ప్రచారం. కానీ మనకి వాళ్ళకి తేడా ఏమిటంటే మనం ప్రచారంతో పాటు అనుష్ఠానం అనేది మనకు ముఖ్యం. ఒకప్పుడు అనుష్ఠానం ఉండేది, ప్రచారం అనుష్ఠానమే ప్రచారంగా ఉండేది. ఇవాళ ప్రచారమే ప్రచారంగా మారింది. ప్రచారం వల్ల అమాయకులంతా చిక్కుకొని అందులో పోతా ఉన్నారు. ఇవాళ మనం ఇంత పెద్ద కార్యక్రమం పెడితే మనుషులు కొనసాగాలంటే ఎన్నో బోధలు అంటే ప్రజలకు బాగానే ఉంది. కానీ మంచి విషయాలు విని నీ జీవితాన్ని బాగు చేసుకుంటూ ఉపయోగపడుతుందంటే దాంట్లో అంతగా లేదు. ఇప్పుడు సెల్లుల్లో చూస్తుంటాం. సెల్లుల్లో ఇంత ప్రవచనాలు ఇంత గొప్పగా పెట్టినా ఒక 100 మంది చూస్తే ఎక్కువ. ఏం అవసరం అందులో ఏదో ఒక తిక్కలేదు ఏదన్నా పెడితే ఒక అమ్మాయిని పెట్టి అందులో ఒక వీడియో తీశాడు అనుకోండి, 1,00,000 మంది చూస్తారు. ఇది ఎక్కడ దూరం అనిపిస్తుంది మనకి. అంటే పాపులర్ పరంగా చూస్తే మరి అదే ఎక్కువ మందిని చూశారు. కానీ మరి ఇది ఎందుకని? నేను మా అమ్మాయిని ఏందమ్మాయి మా వీడియోలు ఎవరు చూడట్లేదు, బాగా పెడుతున్నాం, బాగా చదువుతున్నాంగా, మంచి కార్యక్రమాలు, నానా నీ చూస్తాం ఆచరించాలిగా, ఎందుకు అయితే ఆచరించే పని లేదుగా, నువ్వు చెప్పేవన్నీ ఆచరించాలి, అందుకని నీ వీడియోలు ఎవరు చూడరని చెప్పింది. ఇప్పుడు మనం అందరం ఎదురుగా కూర్చొని చదువుతున్నప్పుడు నా ప్రవచనాలు బాగుందాయి అని మనుషుల్లో ఏంటంటే మినిమం ఒక 60-70% స్పందనలు బాగున్నాయి అనిపిస్తుంది. కానీ ఇవాళ వీడియో టెక్నాలజీ మనం వాడుకోవాలి కదా. ఈ పరంగా యూట్యూబ్, ఫేస్బుక్లు ఇవన్నీ మనం వాడదామని చెప్పి వాడుతుంటే అందులో రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఎందుకు లేదా అంటే అవన్నీ విన్నాం అనుకో, ఇవన్నీ ఎట్టుంటున్నాయంటే హృదయాన్ని తాకి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. అంటే మార్చుకోవటం అంటే ఏందో సామాన్యమైన ఏం కాదు. ఈ క్షణం నిన్ను నువ్వు కోల్పోవాలి.
ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది కొంత, వ్యాపారాన్ని ఉన్న పళ్ళం వదిలేశా. అంటే ఏం జరిగింది? వ్యాపారస్తుడు చచ్చిపోయింది కలవాన, ఓ రైతు ఉన్నాడు చచ్చిపోయిండు, తీసేసినాం. ఇట్లా నిన్ను నువ్వు కోల్పోవడానికి ఇష్టపడదు మనసు. ఏంటంటే మనసే, అదైనా మనసు ఇదైనా మనసు, మొత్తం సకలం మనసే. మనసు తప్ప మరొకటి ఏమీ లేదు. కానీ ఆ మనసులో నిన్ను నువ్వు కోల్పోవాలిగా. కానీ మా ఆత్మలు చెప్పే మాట ఏంటంటే, నీ బ్రతికొండంగా నిన్ను నువ్వు సంహారం చేయగలిగితే నువ్వు విజయం సాధించినట్లే. అంటే నేననే అహం, మనకు అనేక రకమైన పాత్రలు, అనేక రకమైన విధానాలు ఉన్నాయి. వీటన్నింటిని నిన్ను నువ్వు కోల్పోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే కోల్పోయి నువ్వు ఏమీ లేని శూన్యంలోకి పోతావో, శూన్యమే అంతా అయి ఉన్నది కాబట్టి అదంతా భగవతత్వంగా మారింది. అలా కోల్పోవడానికి మనం ఇష్టం ఉండదు. ఏమి చేసినా మనం కులం తగిలించుకుంటాం, మనం ఒక కార్యక్రమాలు ఫలానా 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 ఈ ఫలానా నేనులన్నీ ఫలానా నేనులు ఉన్నంతసేపు నీకు దైవం అర్థం కాదు. దైవం అర్థం కావాలంటే ఈ నేనులన్నింటిని మనం కోల్పోవాలి. అలా కోల్పోతూ ఉంటే కానీ మనం అసలు నేనని పట్టుకోగలుగుతాం. ఈ సృష్టి మొత్తం నేనేగా, నేను కాకుండా ఏం పలుకుతుంది చెప్పండి? దైవం అంటే ఏమిటంటే నేననే శబ్దమే దైవం. రమణ మహర్షి ఒక ముక్కలో చెప్పిన మాట. నేనంటున్నావు కదా నాయన, నేనంటే ఎవరో కొనుక్కో. నువ్వు ఏదన్నా వచ్చి నువ్వు అయ్యా నాకు బాగలేదయ్యా అంటూ, బాగలేదు నేనెవరు, ఎవరికి బాగలేదు అని చెప్పి ఆయన ఈ రకంగా నేను అనే ఒక 2 అక్షరాలు నేనుతోనే ఆ నేనే ఆత్మ, ఆ నేనయ్యా అని చెప్పి ఆ నేను పేరు పెట్టి చెప్పడం జరిగింది. అట్లా నేననేది ఇప్పుడు ఎవరు బలికినా అంతా దైవం ఒకటే, అందరిలో ఉన్నది దైవమే అని చెప్పడానికి మనకు సహజం. కొంతమంది భౌతికంగా చెప్పేది ఏమిటంటే, అయ్యా నిన్ను కోసినా వచ్చేది ఆ రక్తమే, నన్ను కోసినా వచ్చేది ఆ రక్తమే కదా, నీకు నాకు తేడా ఏం లేదు కదా అని మామూలుగా ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక విధానంలో మన ప్రశ్న ఏమిటంటే, ఏం బలికినా నేననే బలుకుతున్నాంగా. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నేననే బలికా, నువ్వు నేననే బలుకుతావు, ఆయన నేననే బలుకుతావు. అసలు నేను లేనిది ఏమీ లేదుగా, అంతా నేనేగా. ఈ నేనెవరో కనుక్కుంటే, ఈ నేను మన కృష్ణుడు భగవద్గీతలో నేనని చెప్పినాను, మనం కృష్ణుడు అనుకుంటాం, క్రీస్తు నేను అనుకుంటాం. క్రీస్తు కాదు, కృష్ణుడు కాదు. మరి ఆ నేనలు వాళ్ళు నేనైతే రోజు నేననే చెబుతున్నాగా, మీరు నేననే చెబుతున్నారుగా. ఈ నేననే శబ్దం ఎక్కడ పుట్టింది? ఈ నేననే శబ్దం అసలు ఏం చేస్తుంది? ఈ నేననే శబ్దానికి మూలం ఏమిటి? ఈ నేనను కనుక్కోవటంలోనే ఈ నేనంతా పనిచేయాలి. ఆ నేను పనిచేసింది అనుకోండి, నేను ఏమీ కాని ఆత్మను అనే దగ్గరికి పోయి అన్నీ అయ్యున్న పరమాత్మ నేనే అనే దగ్గరికి మనం చేరాలి. ఆ నేను కాడికి చేరితే ఈ ఒక చిన్న మానవ జన్మ పరిపూర్ణం అవుద్ది. ఈ వస్తువు ఇదంతా ఇది ఆ దైవ జ్ఞానాన్ని పొందటానికి, రకరకాల అనుభూతులు పొందటానికి ఇప్పుడు ఈ మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను. మైకులో ఏమీ లేదు, నేను ఏది పలికితే అది పలికిద్ది. ఈ దేహంలో కూడా ఏమీ లేదు, నేను ఏది పలికితే ఎలా వాడుకుంటే అది అలా. ఇప్పుడు 4 అయింది స్నానం చేయాలనుకో, 4 లేచి నీళ్ళు పోసుకుంటుంది. నువ్వు కాదు ఏదో పని చేయమందనుకో పని చేద్ది. ఈ దేహం అనేది ఒక వస్తువు అంతే. దీనికి రిపేర్లు సర్వసాధారణం. దీనికి రోగాలు వస్తాయి, దీనికి రకరకాలుగా ఉంటాయి, రిపేర్ చేయించుకో. ఈ మధ్య కొన్ని అవసరాలు తెచ్చి హాస్పిటల్కి పోతుంటే, హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు బ్రహ్మాండమైన సేవ చేస్తారు. సరే అందులో జరిగే మెలకువలు దోపిడీలు అది పక్కన పెట్టండి, కానీ సేవ చేస్తాం. వీళ్ళందరినీ చూస్తే మనం భక్తులం కదా, మళ్ళాంటి వాళ్ళకి ఈ రోగాలు ఇవన్నీ ఎందుకు, ఈ ఖర్చులు ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ దేవుడికి రక్షించవచ్చుగా, లేకపోతే ఈ రోగాన్ని దేవుడే స్వయంగా తగ్గించవచ్చుగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రశ్న ఏంటంటే, మరి ఆ డాక్టర్ కూడా దేవుడేగా, ఆయన ఎవరు? మరి ఆయన ఏమన్నా మనకు అతీతంగా ఉన్నాడా? ఆయన వస్తువు రిపేర్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు. మన మోటార్ సైకిల్ రిపేర్ నేర్చుకున్నట్టు డాక్టర్ ఆయన నేర్చుకున్నాడు, ఉపాధ్యాయుడు ఆయన బోధిస్తాడు. ఇట్లా ప్రతి పాత్రలన్నీ భగవంతుడు కాక ఏమున్నాయి ఇవన్నీ చెప్పండి. మరి నీకు ఇంత జ్ఞానం తెలిసినా, నీకు జ్వరం వచ్చిందనుకో, నీకు ఆ పారాసిటమాల్ మాత్ర వాడాలని నీకు తెలియదుగా, అది ఆయన కాడిపోతే ఆయన చెబుతాడు. ఇట్లా మరి ఇంత జ్ఞానం మనకున్నా, మనం చెప్పిన మాటలు మనమే అనుకున్నా, అవి సందర్భం వచ్చినప్పుడు నువ్వు వాడుకోలేదనుకోండి, ఉపయోగం లేదు. డాక్టర్ అయినా అతనికి ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందనుకోండి, మనం ఏ వైద్యం చేయించుకుంటాం, ఆయన కూడా సేమ్ ఆ వస్తువుకి అదే వైద్యం చేయించాలి. నేను డాక్టర్ని అన్నాడు అనుకో, డాక్టర్ అయితే శరీరం ఉంటుందా, మార్పు చెందిపోతూ ఉంటుంది. అట్లా చేసుకోవాలి. అంటే ఇందులో భక్తి, ఇప్పుడు చెప్పేదంతా ఇదంత జ్ఞానం, ఇంత విడదీసి చేసుకోగలిగితే భక్తి నిలిసిద్ది. లేదనుకోండి, ఈ భక్తి అంతా వ్యాపార భక్తిగా మారిందనుకోండి, ఇవాళ ఈ దేవుడు మన దేవుళ్ళలోనే రకరకాలుగా మారుస్తాం. ఆ స్వామిని 10 ఏళ్ళు పూజ చేయాలి, శివుడు నాకేం మేలు చేయలేదని చెప్పి నీలంపాట అమ్మవారు అంటాడు. సరే ఇంతవరకైనా పర్లా. మళ్ళీ ఈయనగా ఈలో పక్కన వాళ్ళు ఎవరన్నా వచ్చి, నీకేం జరుగుతుంది, మా అమ్మాయికి 3 రోజులు వచ్చింది, జ్వరం తగ్గలేదంటే మళ్ళీ అందులోకి పోతున్నాడు. అంటే జ్వరాలు తగ్గటానికి ఏమన్నా వీటికే భక్తి పరిమితం అవుతుంది. కానీ ఈ చాతుర్మాస దీక్షలు యొక్క గురుతత్వం అంతా కూడా ఈ చిన్న వాటి కోసం కాదు. ఇప్పుడు
మనకు దేవుణ్ణి మనం అవి కోరుకోవాల్సిన పనులు అవి మనం చేస్తే జరుగుతాయి. ఇప్పుడు మనకు మంచి చదువు రావాలనుకోండి, నీకున్న నైపుణ్యం ప్రకారం నువ్వు చదువుకుంటే చదువు వస్తుంది. నీ పొలం బాగా బండాలనుకోండి, నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటే సరే ప్రకృతిలో వచ్చే పంతులు నీ ఒక్కడికే వస్తాయి, అందరికీ వస్తాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పట్టి కొన్ని పంటలు దెబ్బతింటాయి. దానికి మనం చేయగలిగింది దాని ప్రకృతి, ప్రభుత్వాలు ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే రైతు వ్యవస్థ బాగుంటుంది. సరే అందులో లోపాలు బోల్డ్ ఉంటాయి. అట్లా మనం చేయాల్సింది మనం సక్రమంగా చేసుకుంటే ఇవన్నీ మనం చేస్తే జరుగుతాయి కదా, దానికేముంది. కానీ నీ జనన మరణాలు నీ చేతుల్లో లేవే. భగవంతుడు ఎంత విచిత్రంగా ఉందనుకున్నావు, మొత్తం తయారు చేసి తాళొచ్చేయి మాకు నీకే ఇచ్చి నువ్వు ఎట్లా నడుచుకుంటా నడుచుకోబ్బాయ్, పాపపుణ్యాలు కూడా నువ్వు చేసే పనులు బట్టే ఉంటాయి అని చెప్పి సృష్టి చేసి చక్కగా అప్పచెప్పాడు. అప్పచెప్పి సాగు పుట్టుకులు రెండు ఆయన చేతుల్లో పెట్టుకోండు, ఈ రెండు మాత్రం నీ చేతుల్లో లేవు, ఇవన్నీ మనకి ఇచ్చిండు. నువ్వు పాపం చేసావనుకోండి పాపమే. ఈ లోకంలో కొంతమందిని చూస్తుంటే ఈ మధ్య, ఎందుకంటే జ్ఞానమైన పరిశోధన చేయాలి కదా, ఎందుకు కొంతమంది పుట్టుకతోనే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కులం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ 50 శరీరాలు 100 శరీరాలు బంగారాలు పెట్టుకోరు, బంగారం కారులు ఏసీ కారుల్లో తిరుగుతున్నారు. ఏ రోజు వాడికి కష్టం అంటే తెలియకుండా కన్నీరు అనేది రాకుండా బతుకుతున్నదే. కొంతమంది ఒక్కడి కూడి లేకుండా అల్లాడిపోతా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇవాళ 30 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు కావట్లేదు. వాడు మరి చదువుకొని వాడు చదివిండు కానీ ఉద్యోగం లేదు. 5-6 ఏళ్ల నుంచి ఆ బెంగళూరు హైదరాబాద్లో వాడు తిరుగుతా ఉన్నాడు. ఏంది వీడి పరిస్థితి ఏంది? ఇవన్నీ పరిశోధన చేస్తే మనకేమర్థమవుతుందంటే మన వాళ్ళు మన శాస్త్రాలు అన్నీ చెప్పేది మానవుడు ఈ జీవికి జన్మ ఉన్నది, ఈ దేహం అనేది నశిస్తుంది కానీ జీవికి జన్మ ఉన్నది. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి కర్మలు వాటి ఫలాలు నువ్వు కొంత అనుభవించి మిగిలిపోయినాయి అనుకో, అవి నీకు మళ్ళీ నీ ఎంటబడతాయి అని చెబుతున్నారు. ఆ పరంగా తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళంతా పెట్టి పుట్టినోడు ఇవాళ సుఖంగా ఉన్నాడేమో, మనందరం తిని పుట్టినవేమో, అందుకే అందరు రుణాలు తెచ్చుకుంటున్నామేమో. ఈ సూత్రం అయితే సరిపోయిందేమో అనిపించింది నాకు. మరి ఏమో ఆయన బాగానే ఉన్నాడు, మనం కష్టపడతాం, ఆయన కష్టపడతాడు. వాళ్ళ పిల్లలు చదివారు, మన పిల్లలు చదివారు. ఇవాళ ఉన్న పళ్ళంగా జీతాలు కొంతమంది అద్భుతంగా మారిపోతూ ఉన్నాయి, కొంతమంది ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కొంతమంది జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, కొంతమంది బాగుంటారు. ఎందుకు కారణాలు ఏమిటి అంటే కొంతమంది మామూలుగా సాధారణ భాషలో చెప్పే మా అనుభవుడే పెట్టి పుట్టడం అంటే ఏమిటి, చేసి మంచి పనులు చేసి అతను ఉన్నటువంటి విధానంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జీవితాన్ని తరింపజేయటంలో భగవద్భక్తి వదిలిపెట్టకుండా, ఇట్లాంటి గురువుల సాంగత్యం వదిలిపెట్టకుండా, తను 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తా, పోయిన జన్మలో ఇప్పుడు మనం మంచి పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, ఇవన్నీ ఆయన చేసిండు. ఇవన్నీ చేసి అలా ఉండబెట్టేనేమో ఇవాళ ఆయనకు ఉన్నతమైనటువంటి జన్మలో వచ్చిందేమో అనుకోవచ్చు, రోజువారి జీవితంలో వచ్చింది అనుకోవచ్చు. ఇట్లా ఏదైనా మొత్తం మీద మనం చెప్పేది ఒకటి ఏమిటంటే నువ్వు చేసిందేమో పోవట్ల, చెయ్యిందేమో రావట్ల. అందుకాటి నువ్వు సుఖంగా ఆనందంగా బ్రతకాలంటే నువ్వు మంచి పనుల్లో పాల్గొనాలి. భగవంతుని పట్ల ఎప్పుడు కూడా ఆరాధనా భావన వదిలిపెట్టకుండా నువ్వు ఏ పనైనా చెయ్యి. ఎందుకంటే భగవంతుడు అంటే ఎవరు? ఈ సృష్టి మొత్తాన్ని ఏదైతే సృష్టించి నడిపిస్తా ఉన్నదో దానికి మనం నిరాకారమైనటువంటి తత్వాన్ని ఆరాధించలేం. కాబట్టి మన సాకార రూపంలో రాముడని, కృష్ణుడని, శివుడని ఇట్లా అనేక రకమైనటువంటి రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఆరాధన ఆ రూపాల ద్వారా కూడా ఆ రూపానికే చేరుతుంది. కాబట్టి నిరాకారానికి ఈ రూపాలను నువ్వు ఆ విధంగా ఆరాధించు, ఆ విధానంలో నువ్వు ఆరాధిస్తా, నువ్వు చక్కగా నువ్వు సత్కర్మల్లో చేసుకుంటా ఇచ్చి పోతా ఉంటే నీ మనసు నీ పాపానికి పుణ్యానికి తేడా ఏమిటంటే ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతా, ఎవరిని బాధ పెట్టకుండా, నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా అలా బ్రతికితే నువ్వు పుణ్యంలో ఉన్నట్టే లెక్క. నువ్వు ఎంతైనా చెయ్యి, నిన్ను నువ్వు బాధ పెట్టుకొని నిన్ను నువ్వు కోల్పోతా, ఇతరుల్ని బాధ పెడతా, ఇవన్నీ చేస్తావు అంటే నువ్వు పాపంలో ఉన్నట్టే లెక్క. మనకు భారతం మొత్తం 1700 శ్లోకాల సారాంశం ఒకటే. ఇతరులకు ఎవరైతే మేలు చేస్తూ ఉంటారో తను ఎప్పుడు సంతోషంగా ఉంటాడో అదే పుణ్యం, ఇతరులను బాధ పెడతా ఉంటాడో తను బాధపడతా ఉంటాడో అదే పాపం. వ్యాసుడు ఒక ముక్కలో చెప్పేసినటువంటి మాట ఇది. ఇవి కొన్ని సూత్రాలు. ఈ సూత్రాలను మనం అర్థం చేసుకొని వాటిని మనం చక్కగా ఆచరిస్తూ మనం నడుచుకోగలిగితే బాగుంటాయని చెప్పి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనకు జరగాలంటే ఎట్లా జరుగుతాయి చెప్పండి. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టపడి వయసుకు మించిన పని అయినా కార్యక్రమం అయినా ఇవన్నీ చేస్తే, ఇవన్నీ ఇట్లాంటి నలుగురు కలిస్తే ఆ వాతావరణం అనేది అందరి పైన ప్రభావం చూపుతుంది. అట్లా మనిషి అనేవాడు స్వతహాగా ఏం జరుగుతుందని ఆలోచించలేం. కానీ గుంపులోకి వస్తే గుంపులో గోయింది అంటారు, నలుగురిలో నారాయణ అన్నట్టు అందరు తెలియకుండానే మంచివాళ్ళుగా మారుతారు. చెడు వాతావరణం ఉందనుకోండి, చెడు వాతావరణంలో కలిసిపోతాడు.
అందుకని మనం అందరం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టేది ఏమిటంటే, కార్యక్రమాల వల్ల ఒక మంచి వాతావరణాన్ని మనం సృష్టించగలిగితే అందులో వచ్చిన వాళ్ళంతా చక్కగా కట్టు బొట్టు అన్ని సక్రమంగా ఉంటా మనుషులందరూ కూడా వాళ్ళు తెలియకుండానే ఆనందపడిపోతారు అందులో. అట్లా కొన్ని రోజులు పడంగా ఆ ఆనందం ఏంటంటే వాళ్ళని ఇదే బాగుందిగా. ఇప్పుడు తాగుబోతే వాళ్ళు ఉన్నారు, పేకాట ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇదేంది ఇట్లా ఇరుక్కుపోయారు అనుకుంటాం. వాళ్ళు అందులోంచి బయటికి రాలేడు, నాకు ఎంత బాగుంది అనుకుని అంటాడు. భక్తి కూడా అంతే, ఇరుక్కుంటే బాగానే ఉంటుంది. అందుకని నువ్వు మంచి కాబట్టి ఇది మంచి నిన్ను ఆనందింపజేస్తుంది, నలుగురు ఆనంద పెట్టిద్ది, కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే మనం సక్రంగా నడుచుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల, ఈ మంచి వాతావరణాన్ని మనం సమకూర్చడం వల్ల తెలియకుండానే మంచి వాతావరణం అనేది సమకూరిద్ది అనేటువంటి దానికోసమే మనకు పూర్వం నుంచి, అంటే ఆలోచన ఏదైతే ఉన్నదో అది మాటల రూపంలో చేరాలి, మాట ఏదైతే ఉన్నదో అది ఆచరణకు రావాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటే నువ్వు ఆలోచించేది, మాట్లాడేది, ఆచరించేది మూడు ఒకటైతే అతను బుద్ధుడే. బుద్ధుడు ఎందుకని బుద్ధుడి పట్ల ప్రపంచం ఎందుకు ఆయన వైపు మొత్తం ప్రపంచాన్ని మలపగలిగిందంటే త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు. ఆయన ఏం మాట్లాడిండో, ఏం ఆలోచించిండో అదే చేసిండు, ఏం చేసిండో అదే చెప్పిండు ప్రజలకు. అందుకే ఆయన పట్ల అంత ఆకర్షితులయ్యారు. అట్లా మనలాంటి వాళ్ళందరూ త్రికరణ శుద్ధి కలిగి, క్రమశిక్షణ కలిగి, మంచి వాతావరణాన్ని సృష్టించి ఇట్లా అప్పుడప్పుడు మన కార్యక్రమాలన్నీ పెట్టుకుంటా ఉంటే మన వెనకతరం అంతా మేము అట్లా ఆకర్షితులు అయిన వాళ్ళు. ఏంటి ఇదంతా ఇట్లా చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు ఎవరికి ఏం తెలుసు చెప్పండి? ఇప్పుడు ఈ బట్ట మనం ఇట్లా కట్టుకోవాలని మనకు తెలుసా? మనకు అమ్మని చూసి నేర్చుకోను, అమ్మ వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంది, వాళ్ళ అమ్మని ఎవరినో చూసింది. ఇట్లా మన తరం రావటమే కదా. ఇట్లా రావటం కోసమే ఈ యొక్క ఆ వాతావరణం అంతా మనకి సమకూర్చుకోవటం వల్ల ఇవాళ మనం మంచి మాటలు వినగలుగుతున్నాం. అది ఎక్కువ సార్లు జరుగుతూ ఉన్నాయి అనుకోండి. అందుకే నెలవారి సత్సంగాలు, వారం వారి సత్సంగాలు పెట్టేది. ఎందుకంటే ఆ సత్సంగాలు వినంగా ఎంత ముద్దు బండైనా సరే కాసేపు రుద్దంగా ఆ కత్తి పొదను వచ్చినట్లుగా ఇంట్లో మన అంట్లు బట్టలు ఇవన్నీ మురికి పడతాయి. అవి మామూలుగా అయితే కొద్దిగా అట్టడి జాడితే పోతాయి. అంటే బాగా షైన్ ఉన్న మనస్తత్వం ఏంది? అది లోకంలో కొన్నాళ్ళే అది మొదలయ్యేదాకే కానీ తర్వాత ప్రపంచం మొత్తాన్ని చూసి నేర్చుకోవటం మొదలైంది అనుకోండి, ఇంకా ఆయనకి ఒకరితో పని లేదు. కానీ అలా మొదలు కావటం అనేది అందరికి సాధ్యపడదు. కాబట్టి అందరూ అలా చేయాలంటే ఆ వాతావరణం అనేది చాలా అవసరం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పి అమ్మ మనకి చక్కగా మరి యొక్క కార్యక్రమాన్ని అందించడం జరిగింది. వయసుకు మించిన కార్యక్రమం. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత పెద్ద వయసులో ఎందుకు ఈ కార్యక్రమాలు ఇవన్నీ. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఆమె మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఆమె మనకు ఒక అతిథి. మనం ఆ ఇంటికి వస్తే ఎంత మనం బిడ్డలమైనా, మనం అతిథుల్లాగా ఎంత పని చేసినా మనం అతిథులుగానే ఉంటాం అనిపిస్తుంది. కానీ ఏదో వారు సాయశక్తుల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చి, ఇప్పుడు అదే నేను ఇక్కడ ఇంకొక చోట ఉంటా కానీ ఈ మాటలు రావు. ఎందుకని? అది వినేవాళ్ళు లేడు. ఇక్కడ మీరందరూ ఆరాధించడం వల్లే ఈ 4 మాటలు మంచిగా రావటం వల్ల ఈ చెప్పిన మాటలు నేను కాదు, నేను కూడా మీలాగా ఉంటున్నాను. ఇప్పుడు కాసేపు సౌండ్ తగ్గియండి సరిపోదు. ఇప్పుడు వాడేవాళ్ళని చూడండి, ఎక్కడన్నా మీరు సౌండ్ చాలట్లేదా అంటే వాళ్ళు వినటానికి వాళ్ళకి సరిపోవట్లా. అంటే మనలో వినేవాడు ఉన్నాడు, మనలో వినేవాడు ఉంటేనే. అందుకని వివేకానంద స్వామి మనకు చెప్పే మాట ఏంటంటే, రోజు నీతో నువ్వు 1 గంట గడుపు. నీతో నీలో నువ్వు గడిపినవు అనుకో, లేదనుకో నీలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావని చెప్పాడు మహానుభావుడు. ఏమిటా అంటే ఏం లేదు, రోజు నీతో నువ్వు కూర్చొని నిజాయితీగా, అంటే మమకారంగా, అంటే బయట మనుషులు కనుక అమ్మని ఏమన్నా అనుకుంటే అంటే ఏమన్నా అనుకుంటుందేమో, ఏమైనా జీవితే బాధపడదేమో అనుకో బాబు. నీ మనసు పట్ల నువ్వు నిజాయితీగా ఉంటా, నీతో నువ్వు 1 గంట రోజు మాట్లాడుకో. విడిపడి మాట్లాడుకుంటే చూస్తూ ఉంటే అప్పుడు నీలో మంచి ఉత్పత్తి అయింది. నీతో నువ్వు ఉన్నట్లుగానే ఇప్పుడు ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఇప్పుడు ఈ క్యాసెట్ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ టీవీలో చూస్తా, నేనేం మాట్లాడా, ఇందులో మాట్లాడకూడని పదాలు ఏమిటి, కలపాల్సిన పదాలు ఏమిటి, దీనివల్ల అసలు సమాజానికి ఉపయోగం ఏమిటి, దీనివల్ల నేను పొందే లాభం ఏమిటి, ఇవన్నీ పరిశోధన చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక రోజు వచ్చిన వ్యాపారం ప్రతి మనిషి ఒక వ్యాపారస్తులాగా ఆలోచించాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన 500 రూపాయలు పని వదిలిపెట్టిను, 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిను, ఒక రోజంతా గడిచింది. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఏమి నేర్చుకున్నాం? దీనివల్ల ఇదిగో నేను పోయా, దానివల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగింది, దానివల్ల 4 మంచి వ్యక్తులు పరిచయం అయినరు, అప్పుడప్పుడు కలుస్తున్నాం. ఇదిగో నిన్న ఒక కోపం వచ్చింది, ఆ కోపాన్ని ఒక 5 నిమిషాలు ఆపా. ఓర్పు సహనం అనేది ఎంత గొప్పయో. ఓర్పు అంటే ఏమిటి? ఇతరుల పైన ఒత్తిడి వస్తుంటుంది మన పైన, అయినా ఓర్చుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉంటుంది, ఆడన్నోళ్ళకి కూడా దేడన్నోళ్ళకి కూడా ఉంటుంది. 10 నిమిషాలు మైకు లేట్ అయితే ఓర్చుకోలేరు. పాటల్లో 10 నిమిషాలు మైకు అందకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓర్చుకోవాలి, ఓర్చుకుంటే అవకాశం వస్తుంది. ఏదో టైం పట్టిద్ది నీకు.
సహనం కూడా అంతే. సహనం అంటే ఏమిటంటే రావాల్సిన ఫలితం అసలు రావట్లా, అయినా ఎదురు చూడాలి. ఎదురు చూడమని చెబుతుంది. ఎంత ఎదురు చూస్తూ ఉంటావు ఖచ్చితంగా పనికి ఫలితం వచ్చి తీరుతుంది. సృష్టి యొక్క నియమం అది, ఇస్తుంది. నువ్వు చేసిన దాన్ని ఖచ్చితంగా వస్తుంది. అట్లాంటి ఓర్పు, సహనాలు, ఇవన్నీ శాంతి, ఇవన్నీ మనం సమకూర్చుకోగలిగితే ఇది ఒక పెద్ద సంపద. భౌతిక సంపదలు ఎట్లానో ఈ జ్ఞానం అనే దాంట్లో, ఈ భక్తి అనే దాంట్లో నవవిధ భక్తి మార్గాలు కావచ్చు, అష్టాదశ యోగం కావచ్చు, కర్మయోగ అనుష్ఠానాలు, ఇవన్నీ కూడా మనిషిని నీ మనసుని శాంతింపజేస్తాయి. అసలు జీవిని ఎన్ని చేసినా శాంతి కోసమే పరితపన చెందుతూ ఉంటుంది. శాంతి పొందాలంటే ఎక్కడుంది అంటే అది భక్తిలోనే ఉందని చెప్పి మహాత్ములు తేల్చారు. భక్తి వల్ల, ఎందుకు భక్తి వల్ల, భక్తికే ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, భక్తి వల్ల అంటే భగవంతుడు అంటే ఇప్పుడు మనకు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకి ఏ శాఖ లేదు, ఏ బాధ లేదు, ఆయుగుంది, చింత లేదు. భక్తుడికి కూడా అంతే. భగవంతుడు ఏంటంటే మొత్తం ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడుగా, ఈయన పని ఏం చేస్తాడు, మొత్తం ఆయన చూసుకుంటాడుగా అనుకుంటాడు. కానీ జ్ఞానికి కొంత బరువు బాధ్యతలు ఉంటాయి. అంటే జ్ఞాని అన్ని ఆయన చేయవలసి ఉంటుంది. కానీ జ్ఞానికి ఏమి చేసినా మళ్ళీ అంటకుండా ఉండే జ్ఞానం ఉంటుంది ఆయనకి. అందుకని ఆయనకి ఇబ్బంది లేదు. అందుకని భక్తి, జ్ఞానం, సత్కర్మలు. సత్కర్మ సమాజహితం. నీళ్ళు చుట్టూ వాతావరణం ప్రారీగోడ పెట్టుకున్నట్టు మంచి వ్యక్తులు తయారు చేసుకుంటాం, మంచి సామ్రాజ్య నిర్మాణం జరిగిద్ది. దానివల్ల మానవతా విలువలు పెరుగుతాయి, మన కుటుంబం పటిష్టత పెరిగిద్ది, మన దేవాలయాల యొక్క విశిష్టత, సాంప్రదాయాలు ఇవన్నీ కొనసాగాల. ఇవన్నీ కొనసాగుతూ ఉంటే ఆ వాతావరణం అవన్నీ కూడా పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. భారతదేశంలో మనం పుట్టడం ఒక అదృష్టం. అందులో ఇట్లాంటి గురుతత్వం, ఇవన్నీ భక్తి అబ్బటం ఇంకా గొప్ప అదృష్టం. ఇట్లాంటి అదృష్టాన్ని ఏదో వస్తున్నాంగా చూస్తున్నాంగా కాలక్షేపం అనుకోమాకండి. ఇది అవసరం. అవసరం వేరు, కాలక్షేపం వేరు. కాలక్షేపం అంటే ఇంకా చల్లటి వాతావరణం, చెట్టుకని కూర్చొని కాసేపు మాట్లాడుకుంటాం. ఏంటంటే ఒక గంట టైం గడవాలి అంతే కాలక్షేపం అంటే, అంతేగా. కానీ అవసరం అంటే ప్రాణం. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఏదైనా పక్కనోడి పిల్లగాడికి ఏదైనా జరిగిందంటే అయ్యో పాపం జరిగిందా అనుకుంటాం, కానీ మన ప్రాణం విలవిల్లాడుతుంది. అదే మన బిడ్డకు జరిగితే విలవిల్లాడిద్ది. అట్లాగే మనం కూడా ఈ కార్యక్రమాలు, ఇవన్నీ మాటలు అవసరం. ఈ జీవి తరించాలంటే ఇవన్నీ అవసరం. ఇంతకంటే మార్గం లేదు. అందుకని భగవంతుడు మనకు భక్తి అనే మార్గాన్ని ఇచ్చిండు, మహాత్ముల యొక్క గురువు మార్గాన్ని ఇచ్చిండు. ఇవన్నిటి ద్వారా మనం నడుచుకొని మన జన్మ తరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన సీతారామ అమ్మగారికి, లింగరాజు నాయన గారికి, వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ హరి ఓం తత్సత్, సర్వం శివార్పణమస్తు.